మేము అసలు యేసుప్రభుని నమ్ముకుంది డబ్బుల కోసం నమ్మేమా? మేము క్రీస్తుని ఎరగని కుటుంబాల నుండి ప్రభుని నమ్ముకున్నాం. ఆయన సత్యదేవుడని, రక్షకుడని, సత్యమైన దేవుడు, జీవం గల దేవుడని తెలుసుకున్నాక నమ్ముకున్నాం. అసలు డబ్బు కోసం దేవుడిని ఎందుకు నమ్ముకుంటాం? పప్పుల కొరకు, ఉప్పుల కొరకు నమ్ముకోవాల్సిన గత ఎవరికి పట్టింది? దేవుడిని మేము నమ్మింది జీవం గల దేవుడిని సత్యమైన గ్రహించాక నమ్మి. ఎవరు మాకు డబ్బులు ఇవ్వరు నాయన. ఫారినర్స్ ఎవరు ఏదో కొంతమంది బ్యాప్టిజం ఇస్తారంటే ₹1,00,00,000 వస్తుందంట. అరే అలాంటి చెప్పరా బాబు, మేము చాలా మందికి బ్యాప్టిజాలు ఇచ్చాం, మాకు ఇప్పుడైతే 3 కోట్లు రావాలి. మాకు ఈ కోట్లు తప్ప ఏ కోట్లు లేవు మా దగ్గర. కోట్లు వచ్చేస్తారట, బ్యాప్టిజం ఇస్తే కోట్లు వస్తాయంట. ఎంత పచ్చబద్ధం అండి! అంటే ఇలా కల్లబుల్లి మాటలు పాపం తెలుసో తెలియకో మాట్లాడేస్తున్నారు. నోటుకొచ్చినట్టుగా దూషణ మాటలు వదిలేస్తున్నారు. అమాయకులు నమ్మేస్తుంటారు, నిజమేనేమో అనుకుంటారు. నిజం కాదు పిల్లరా, అబద్ధాలు, పచ్చబద్ధాలు. వాటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉంటుంది. నువ్వు పలికే ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. నువ్వు పలికిన మాటలు గాల్లోకి పోయాయి, కానీ అవి డిలేట్ అవ్వవు. ఆయన దగ్గర అన్ని గుర్తుంటాయి. మరణించినప్పుడు నీ ఆత్మ దేవుని తీర్పు ముందు నిలబడాలి. జడ్జిమెంట్ లో, కోర్టులో నిలబడినట్టుగా నువ్వు పలికిన మాటలన్నీ రికార్డ్ ప్లే అవుతుంది అక్కడ. నువ్వు ఊరికే అన్నాను, సరదాకి అన్నాను, ఊరికే నా ఫ్రెండ్స్ అందరూ అనమన్నట్టు అన్నారు, ఎవరో చెప్పటి విని అన్నాను, ఏం కుదరవు. నువ్వు పలికిన మాటకు నువ్వే తీర్పు పొందాలి. అటువంటి తీర్పు రాకముందే, కన్ను మూయక ముందే నీ పశ్చాత్తాపడి పాపాలు